నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందించు, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందించు, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. ప్రత్యక్షమై పలికెనుగా ప్రభువు, సర్వశక్తి గల యెహోవాను ప్రత్యక్షమై పలికెనుగా ప్రభువు, సర్వశక్తి గల యెహోవాను నా సన్నిధిని దోషిగా నడవు, నా సన్నిధిని దోషిగా నడవు, నీతో నిబంధన నియమింతును, నీతో నిబంధన నియమింతును, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. నిన్నాశీర్వదించు వారిని నేను ఆశీర్వదించెదను, నిన్నాశీర్వదించు వారిని నేను ఆశీర్వదించెదను, దూషించు వారిని శపించెదను, దూషించు వారిని శపించెదను, నీ ద్వారా దీవింపబడెదరు, నీ ద్వారా దీవింపబడెదరు, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందించు, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందించు, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందక మునుపు దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, మొదటి దెస్సలోనిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం మరొకసారి. పరిశుద్ధాత్మలో కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైరి. ఇక్కడ దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘము ఎలాంటి సంఘం అంటే, ఈ సంఘాన్ని గురించి అపోస్తలుడైన పౌలు మరి ఇక్కడ సీలయు తిమోతి ఈ సంఘానికి శుభమని చెప్పి రాస్తూ వచ్చినారు. ఇక్కడ మనం మొదటి వచనం చదువుకుందాం. మొదటి వచనం, తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందునున్న దెస్సలోనికలో ఉన్న సంఘమునకు పౌలును సీలయును తిమోతియును శుభమని చెప్పి రాయినది, కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఇక్కడ మరి దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి పౌలు రాస్తూ వచ్చిన లేఖ, మరి పౌలు సీలయు తిమోతి శుభమని చెప్పి రాసినటువంటి లేఖనం అన్నమాట. ఇదొక లేఖ లేదా ఉత్తరము. అంటే ఇక్కడ అనేక విషయాలు రాస్తూ వచ్చినాడు. వారి విశ్వాసం గురించి, వారి ప్రార్థన జీవితం గురించి మరి అనేక విషయాలు తెలియచేస్తూ వచ్చినాడు. 2వ వచనం చూడండి. 2వ వచనం, విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేసు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. ఈ సంఘాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు దేవుని ఎంతో ఆరాధిస్తున్నాడు అన్నమాట. ప్రభా, పలానా బెదర్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, పలానా సిస్టర్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను అని చెప్పి ఆ సంఘంలో ఉన్నటువంటి సహోదరులను సహోదరులను బట్టి
పౌలు గారు ఏం చేస్తూ వచ్చినాడు? దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చినాడు. ఎందుకు స్తుతిస్తూ వచ్చినాడు అంటే వారి విశ్వాసంతో కూడిన పనిని, ప్రేమతో కూడిన ప్రయాసము, తర్వాత ప్రభు యేసుక్రీస్తునందలి నిరీక్షణతో, తర్వాత ఓర్పు, ఇవన్నీ వారిలో చూస్తూ వచ్చినాడు. చూసి మరి పౌలు ఏం చేస్తూ వచ్చినాడంటే ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ సంఘం గురించినటువంటి మరి అనేక విషయాలు దేవుని వాక్యంలో మరి ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. మొదటి విషయం ఏంటంటే మరి వారు ఏం చేస్తూ వచ్చినారంటే 6వ వచనంలో, పరిశుద్ధ ఆత్మలో కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి, అంటే మొట్టమొదట వాక్యాన్ని అంగీకరించాలన్నమాట. దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘము దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట? పౌలు, శీలయు, తిమోతి వాళ్ళు చెప్పినటువంటి వాక్యాన్ని వాళ్ళు అంగీకరించారన్నమాట. వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే అంగీకరించాలి. అది ఎవరి వాక్యం? అది దేవుని వాక్యం కదా. 2వ అధ్యాయము 2వ దెస్సలోనికలకు రాసిన పత్రిక, 1 దెస్సలోనిక 2వ అధ్యాయము, 1 దెస్సలోనిక 2వ అధ్యాయము 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమానము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించారు గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగచేస్తున్నది. అంటే దేవుని వాక్యాన్ని ఎంతమంది అయితే అంగీకరిస్తారో ఆ వాక్యం విశ్వాసుల జీవితాల్లో ఏం చేస్తుంది అంటే కార్యసిద్ధి కలగజేస్తుంది అనమాట. అంటే కార్యము దేవుడు కలగజేస్తాడు. ఒక గొప్ప కార్యాలు దేవుడు వారి పక్షంగా దేవుడు చేస్తాడు. వాక్యాన్ని అంగీకరించే బిడ్డలకి దేవుడు ఏం చేస్తాడంట? మరి కార్యసిద్ధి కలగజేస్తాడు అనమాట. అంటే దేవుడు కార్యసిద్ధి అంటే అర్థం ఏంటంటే బైబిల్లో రాయబడింది, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగా కానీ వాక్యం రాయబడింది. అంటే దేవుని వాక్యము కార్యమును దేవుడు ఏం చేస్తాడంట? సిద్ధింపజేస్తాడు. అంటే మన పక్షంగా దేవుడు కార్యం చేయాలంటే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యము, ఇది దేవుని వాక్యం, ఇది ఉన్నది అని చెప్పి మనం ఏం చేయాలంట? దాన్ని అంగీకరించాలి. అందుకని వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట? 2వ అధ్యాయము 1 దెస్సలోనిక 2వ అధ్యాయము 13వ వచనంలో మరి వాళ్ళకి ఏం రాయబడుతూ వచ్చిందంటే మరి ఈ హేతువు చేత మీరు దేవుని గురించిన వర్తమానము వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక ఇది నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించారు కనుక మేము మానక. కాబట్టి మరి వాళ్ళు వాక్యాన్ని అంగీకరించినట్టు. వాక్యాన్ని అంగీకరించకపోతే మనం మార్మోన్స్ పొందలేం. వాక్యాన్ని అంగీకరించకపోతే దేవుని మనం స్తుతించలేం, దేవునికి దగ్గర కాలేము. వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యాన్ని ఎప్పుడైతే అంగీకరిస్తామో మరి పేతురు గారు ప్రసంగం చేసిండంట. పేతురు ప్రసంగం చేసినప్పుడు 3000 మంది రక్షింపబడ్డారంట. 3000 మంది రక్షింపబడ్డారంటే కారణం ఏంటంటే ఆ వాక్యాన్ని వాళ్ళు అంగీకరించారు కనుక రక్షింపబడ్డారు. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం. అపోస్తుల కార్యములు 2:41 చదవండము. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది సమకూర్చబడింది. వాక్యాన్ని అంగీకరించాలి. అంగీకరించిన వాళ్ళు ఎంతమంది అంట? ఇంచుమించు 3000 మంది రక్షింపబడ్డారంట. ఈ దినాన్ని మనం రక్షింపబట్టలేదంటే అర్థం ఏంటి అంటే వాక్యాన్ని మనం ఏం చేయట్లేదంటే అంగీకరించడం లేదు. ఇది దేవుని వాక్యం, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఇది దేవుని వాక్యం అని చెప్పి చాలామంది ఏం చేయట్లేదు, అంగీకరించడం లేదంట. కానీ దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం ఏం చేస్తుందంటే వాళ్ళ గురించి ఏం రాయబడిందంటే 1 దెస్సలోనిక 1వ అధ్యాయం 6వ వచనంలో పరిశుద్ధాత్మల కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు, అంటే శ్రమల కంటే ఎక్కువ వాళ్ళకి శ్రమలు ఉన్నాయి అన్నమాట. గొప్ప ఉపద్రవమందు దేవుణ్ణి వారు ఆనందించారంట. గొప్ప ఉపద్రవమందు వారు దేవుని వాక్యాన్ని అంగీకరించారంట. గొప్ప కష్టాలు ఉన్నాయి వాళ్ళకి, బాధలు ఉన్నాయి అనమాట. అంటే శ్రమల కంటే కూడా ఎక్కువైంది ఉపద్రవం. అలాంటి బాధల్లో వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి, ఆ వాక్యాన్ని అంగీకరించారంట. ఆ వాక్యాన్ని ఇది అంగీకరించినారు. ఇది దేవుని వాక్యం అని చెప్పి, ఇది మనుషుల వాక్యం కాదని చెప్పి
వారు ఏం చేస్తూ వచ్చినారంటే వాక్యాన్ని అంగీకరించినారంట దేవుని బిడ్డలు. మనం కూడా ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని మనము అంగీకరించాలన్నమాట. వాక్యం అంగీకరించకపోతే మనం ఫలించలేము. ఒక వ్యక్తి ఫలించాలంటే, ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలంటే మనం ఏం చేయాలంటే వాక్యాన్ని మనము అంగీకరించాలన్నమాట. దేవుని వాక్యం రాయబడింది చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమిని గ్రహించేవాడు, అట్టివాడు సఫలులై ఒకడు 100 అంతలుగాను, ఒకడు 60 అంతలుగాను, ఒకడు 30 అంతలుగాను ఫలించును. ఇక్కడ వాక్యాన్ని అంగీకరించేవారంట. మంచి నేలను పడిన వారు ఎవరంటే వాక్యాన్ని అంగీకరిస్తారంట. వాళ్ళు అంగీకరించేవాడు అట్టివాడు ఏమవుతాడంట, సఫలుడవుతాడంట. ఒకడు 100 అంతలుగా, ఒకడు 60 అంతలుగా, ఒకడు 30 అంతలుగా ఫలిస్తారంట. వాక్యాన్ని అంగీకరించకపోతే ఫలింపు రాదు అనమాట. వాక్యాన్ని మనం అంగీకరించకపోతే మనము ఫలించలేము, మనం అభివృద్ధి చెందలేము. మరి ఆ ఫలించే అనుభవంలోనికి మనం వెళ్ళలేమన్నమాట. కానీ వాక్యాన్ని అంగీకరించే వాళ్ళు మంచి మనసుతో మనము వాక్యాన్ని అంగీకరించాలంట. వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళు అంటే మంచి నేలను, ఇక్కడ కూడా చూడండి మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వచనం. మార్కు సువార్త 4:20. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యమిని దానిని అంగీకరించి 30 అంతలుగాను, 60 అంతలుగాను, 100 అంతలుగాను ఫలించేవారు. అంటే వాక్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు ఏమవుతారంట, 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలిస్తారు. అంటే దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, మనం ఫలింపులోనికి రావాలనంటే మనం దేవుని వాక్యాన్ని మనము అంగీకరించాలి. దేవుడు వాక్యం ద్వారా ఏదైతే మనకు హెచ్చరిక చేసినాడో దాని ప్రకారం మనం నడుచుకోవాలి. దేవుడు వాక్యం ద్వారా ఏదైతే మనకు హెచ్చరిక చేసినాడో, ఈ వాక్యం ద్వారా దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతూ వచ్చినాడని దాన్ని మనం గ్రహించి ఆ వాక్యాన్ని ప్రకారంగా మనం ఏం చేయాలంటే నడుచుకోవాలన్నమాట. ఆ వాక్యం ఏ రీతిగా అయితే మనతో మాట్లాడుతూ వస్తున్నాడో దేవుడు, ఆ వాక్యానుసారంగా మనం కూడా వాక్యాన్ని అనుసరించి మనం వాక్యాన్ని అంగీకరించి నడుచుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, ఫలిస్తామన్నమాట. అంటే దేవుడు కూడా ఏం చేస్తూ ఉంటాడంటే తన సేవకుల ద్వారా, పరిచారకుల ద్వారా నానా విధాల్లో, నానా సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడతాడనమాట. అయితే మనం ఏం చేయాలంటే ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి, గ్రహించాలి. పూర్వకాలంలో అయితే దేవుడు ఏం చేశాడంట, ఎవరితో మాట్లాడేవాడు దేవుడు, ప్రవర్తలతో మాట్లాడేవాడు. పూర్వకాలంలో ఎబ్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. పూర్వకాలంలో దేవుడు ఎవరితో మాట్లాడేవాడు, కళల ద్వారా, దర్శనాల ద్వారా రకరకాలుగా మాట్లాడేవాడు కదా. చూడండి, ఎబ్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయంలోను నానా విధముగాను ప్రవర్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆ కుమారుని సమస్తమును వారసునిగా నియమించను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. అంటే పూర్వకాలంలో ఎవరితో మాట్లాడేవాడు దేవుడు, ప్రవర్తలతో, మన పితరులైన వారితో మాట్లాడేవాడు. ఇంకా మనం చూస్తే పూర్వకాలంలో దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడేవాడు. పూర్వకాలంలో ఎందుకంటే వాక్యం ప్రతి ఒక్కరి దగ్గర పరిశుద్ధ గ్రంథం లేదు. పూర్వకాలంలో ఈ వాక్యం అనేది లేదు. అయితే పూర్వకాలంలో దేవుడు ఏం చేసేవాడు అంటే ప్రవర్తల ద్వారా మాట్లాడేవాడు, ఊరీము ద్వారా మాట్లాడేవాడు, తుమీము ద్వారా మాట్లాడేవాడు. ఊరీము తుమీము అంటే యాజకుని దగ్గర ఆ జేబులో 2 రాళ్ళు ఉంటాయి అన్నమాట. ఒకటి తెల్లరాయి, ఒకటి నల్లరాయి ఉంటుంది అనమాట. మరి తెల్లరాయి తీస్తేనేమో నీవు వెళ్ళు శుభం కలుగుద్దని, నల్లరాయి తీస్తే వద్దు వెళ్ళొద్దని. అంటే వాటి ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చేవాడు, ప్రవర్తల ద్వారా మాట్లాడుతూ వచ్చేవాడు. ఇప్పుడైతే వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన కుమారుడు అంటే ఎవరు, వాక్యం. ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యం కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ వాక్యం ద్వారా ఏం చేశాడు, ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంట, అంగీకరించాలంట. లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనం చూడండి. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యముని విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. ఇక్కడ కూడా ఒక విషయాన్ని
మరి లోకాసు వార్తలో దేవుడు రాసి పెట్టాడు ఏంటంటే, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని ఏం చేయాలంట, వినాలి. మొట్టమొదట మంచి మనసుతో వాక్యాన్ని వినాలి. తర్వాత ఏం చేయాలి, తర్వాత దానిని అవలంబించాలి, అంటే దాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. తర్వాత ఓపికతో దాన్ని మనం వేసి ఉండాలి. అప్పుడు ఏం చేస్తామంటే మనము ఫలిస్తాం దేవుని బిడ్డలారా. అందుకని ఇప్పుడు ఈ దశలోనిక సంఘం గురించి దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, ఈ దశలోనికలు ఉన్నటువంటి సంఘం ఏం చేస్తుందంట, వీళ్ళు ఏం చేస్తూ వచ్చినారు, వీళ్ళు దేవుని వాక్యాన్ని అంగీకరించినారంట. దేవుని వాక్యాన్ని అంగీకరించారు కదా. కాబట్టి ఇప్పుడు దేవుడు మరి పౌలు ఏమంటాడు వాళ్ళ గురించి, ఏం చెప్తున్నాడు, వారు గొప్ప ఉపద్రవములో వారు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తూ వచ్చినారు. అది మొదట వారిలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఆ సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. ఎందుకంటే ఆ సంఘంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఇది మనుషులు చెప్పే వాక్యం కాదు, లేకపోతే ఆయన నా కొరకు చెప్పేది కాదు, వాళ్ళ కొరకు చెప్పేది కాదు. ఈ వాక్యం అనేది ఎవరి కొరకు అనంటే దేవుని కొరకు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే, వాక్యాన్ని గ్రహించి వాక్యానుసారంగా నడుచుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారనమాట. వాక్యాన్ని అంగీకరించినారు, దానికి లోబడ్డారు అనమాట. దానికి లోబడి వాక్యానుసారంగా వాళ్ళు జీవించినారు, వాక్యానుసారంగా నడుచుకుంటూ వచ్చినారు. అలాంటి జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలి. రెండో విషయం ఏం చెప్తున్నాడు వాళ్ళ గురించి అంటే, మనం చూడండి, మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 1:6 మమ్మును ప్రభువుని పోలి నడుచుకునే వారే. రెండో విషయం ఏంటంటే, దైవ సేవకులను పోలి నడుచుకున్నారంట. ఎవరెవరిని పోలి నడుచుకున్నారు వాళ్ళు, పౌలుని, తిమోతిని, శీలను పోలి నడుచుకున్నారంట. వాళ్ళు ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినారు, అలాంటి జీవితాన్ని వాళ్ళు పోలి నడుచుకున్నారంట. ఈ దినాన మనం ఎవరిని పోలి నడుచుకుంటున్నాం, ఈ దినాన మరి దైవ సేవకులైనటువంటి వారిని పోలి మనం నడుచుకుంటున్నామా, దేవుని సేవకులను పోలి మనం నడుచుకుంటున్నామా? కాబట్టి దశలోనికలు ఉన్నటువంటి సంఘం ఎవరిని పోలి నడుచుకుంటుందంట, దేవుని పోలి నడుచుకుంటుంది. ఇది చాలామంది లోకాన్ని పోలి నడుచుకుంటున్నారు. లోకంలో ఉన్నటువంటి సినిమా యాక్టర్లు, వాళ్ళు వేసుకునే డ్రెస్సులు, వాళ్ళు ఉన్నటువంటి విధానం, వాళ్ళ స్టైలు, వాళ్ళ మరి హెయిర్ కటింగు, ఇదంతా ఈ రోజున ఏమైపోయిందంటే, ఎవరెవరినో సినిమా యాక్టర్ని అనుసరించి నడుచుకునే వాళ్ళు కొంతమంది అయితే, రాజకీయ నాయకులను అనుసరించి నడిచే వాళ్ళు కొంతమంది అయితే, ఎవరు రకరకాలుగా పోలి నడుచుకుంటున్నారు. మనం దేవుని పోలి నడుచుకుంటున్నామా, దేవుని సేవకులను పోలి నడుచుకుంటున్నామా? కాబట్టి మనం వారిని పోలి మనం ఏం చేయాలి, నడుచుకోవాలి. వాళ్ళు ఎలాంటి వస్త్రధారణ, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు, వారి ఆత్మీయ జీవితం ఎలాగుంది, వారి భక్తి జీవితం ఎలాగుంది, మనం ఎలాగుంటున్నాం, మనం వేసుకునే వస్త్రధారణ ఎలాగుంది, మనల్ని ఎవరైనా చూసినప్పుడు దేవుని బిడ్డలు అంటున్నారా, ఎవరైనా మనల్ని చూసినప్పుడు వీరు దేవుని బిడ్డలు అని ఎవరైనా గుర్తిస్తున్నారా, మనం కూడా అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటున్నామా? అందుకని ఆ సంఘాన్ని గురించి ఏమంటున్నాడంటే, మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైరి అంటాడు కదా. కాబట్టి మమ్ములను ప్రభువును పోలి మనము ఎవరిని పోలి నడుచుకోవాలి అంటే, దేవుని దైవ సేవకులైన వారిని, మరి తర్వాత మరి దేవుని పోలి నడుచుకోవాలి. ముఖ్యంగా మనం ఎవరిని పోలి నడుచుకోవాలి, ప్రభువుని పోలి నడుచుకోవాలి. పౌలు ఏమంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. అంటే పౌలేమో దేవుని పోలి నడుచుకుంటుంటే, దశలోనికలు ఉన్న సంఘం ఎవరిని పోలి నడుచుకుంటుందంట, పౌలుని పోలి నడుచుకుంటుందంట, మమ్ముని ప్రభువుని పోలి. కాబట్టి మరి ముఖ్యంగా మనకి దేవుడు చెప్పేది ఏంటంటే, ప్రభువుని పోలి నడుచుకోవాలి. మనం ప్రభువుని పోలి నడుచుకుంటున్నామా? మన ప్రభు ఎలాంటి వాడు, మన ప్రభువు ఎంత క్షమించేవాడు, మన ప్రభు ఎంత కనికరం కలిగిన దేవుడు, మన ప్రభువు ఎంత ఓర్పు కలిగిన వాడు, మన ప్రభు ఎంత సహనం కలిగిన వాడు, మన ప్రభువులో ఎంత ప్రేమ ఉంది. మరి ఆయన పోలి మనం నడుచుకుంటున్నామా? ఆయన జీవిత విధానం ఎలాగుంది, మనం ప్రభువుని పోలి నడుచుకుంటున్నామా? దశలోనికలో ఉన్నటువంటి సంఘం అంట ఎవరిని పోలి నడుచుకుంటుందంట, ప్రభువుని పోలి నడుచుకుంటుందంట. మనము అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామా? మనం ఎవరిని పోలి నడుచుకుంటున్నాం, ఎవరిని అనుసరించి మనం ప్రవర్తన చేస్తున్నాం, ఎవరిని పోలి మన జీవిత విధానం ఉంది, మన నడవడికి ఎవరిని పోలి ఉంది, ఎవరిని పోలి మనం జీవిస్తున్నాం, ఎవరి విధానంలో మనం జీవిస్తున్నాం, ఎవరు విధానంలో మనం నడుస్తున్నాం అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎవరిని పోలి నడుచుకుంటూ వచ్చినారంట, మమ్మును ప్రభువుని పోలి నడుచుకున్నారంట.
రెండో విషయం ఏంటంటే వారు అపోస్తులని పోలి నడుచుకుంటున్నారంట, ప్రభువును పోలి నడుచుకుంటున్నారంట కదా. నీవునే మనకు కూడా దేవుడు అంటాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి, నన్ను పోలి నడుచుకోండి అని చెప్పి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు ఆ సంఘాన్ని గురించినటువంటి మూడో మాట ఏంటంటే దేవుని వాక్యంలో చూడండి, మూడో మాట కూడా రాయబడింది 7వ వచనం. మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 7వ వచనం. కాబట్టి మాసిదోనియాలోను అక్కయిలోను విశ్వాసులందరికీ మాదిరేరి, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అక్కయిలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందు దేవుని ఎడల మీ విశ్వాసం వెల్లడైన కనుక మేమేమీ చెప్పవలసిన అవసరము లేదు. మిమ్మల్ని గురించి మేమేమి చెప్పవలసిన అవసరం లేదు అంటున్నాడు పౌలు. ఎందుకనంటే వీళ్ళు ఎవరెవరికి మాదిరి అయ్యారంట? వీరు మాసిదోనియా సంఘంలో, అక్కయ్య ఉన్నటువంటి సంఘంలో వారందరూ కూడా ఏమైనారంట? విశ్వాసులందరికీ మాదిరికరమైనారంట. విశ్వాసులందరికీ ఏమైనారంట? వీళ్ళు మాదిరికరం అంటే మాదిరిగా జీవిస్తూ వచ్చినారంట. మాదిరిగా నీవునే మనం కూడా ఎట్లా ఉండాలి? మనం ఇతరులకి మాదిరిగా ఉండాలి, ప్రభువుని పోలి నడుచుకోవాలి. మనలను చూబట్టి ఇతరులు అనేక విషయాలు నేర్చుకోవాలని దేవుడు మరి నిలబడి నాకుతో కూర్చున్న మీ అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఎవరిని పోలి నడుచుకుంటున్నాం? మరి మనము మాదిరిగా ఉంటున్నామా? ఇతరులకు మాదిరిగా ఉంటున్నామా? మన జీవిత విధానము మాదిరికరమైనటువంటి విధానంలో ఉంటుందా? మరి మనం భక్సింగ్ గారి సహవాసం చెప్పుకుంటాం, భక్సింగ్ గారి వల్లే మనం నడుచుకుంటున్నామా? అలాంటి మాదిరికరమైనటువంటి సంఘంగా నీవునే మనం కలిగి ఉంటున్నామా కదా. కాబట్టి మాదిరికరమైనటువంటి సంఘం అంట. ఏ సంఘం అంటే ఇది? మాసిదోనియా సంఘము, అక్కయ సంఘం. ఈ రెండు సంఘాలు చాలా గొప్ప సంఘాలు అనమాట. వాటికంటే కూడా వీళ్ళు ఎంతో ఆ సంఘాలకి మాదిరికరమై ఉన్నారంట. కాబట్టి వాళ్ళ సంఘంలోనే కాకుండా బయట కూడా వాళ్ళు ఎట్లున్నారు? మాదిరికరమైన వాళ్ళుగా జీవిస్తూ వచ్చినారు. నీవునే మనం కూడా ఏ రీతికి ఉండాలంటే మాదిరికరంగా ఉండాలంటున్నాడు దేవుడు. మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. యాకోబు పత్రికలో ఒక మంచి మాట ఉంది చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. యాకోబు పత్రిక 5:10. నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవర్తనలను శ్రమానుభావమునకును ఓపికనకును మాదిరిగా పెట్టుకునుడి అంటున్నాడు. అంటే నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవర్తనలను శ్రమానుభావమును ఓపికకును మాదిరిగా పెట్టుకునుడి. ఇప్పుడు మన ముందున్నటువంటి దైవ సేవకులైనటువంటి మరి భక్సింగ్ గారిని మనం ఏం చేయాలి చెప్పండి? మాదిరిగా పెట్టుకోవాలి. ఆయన మళ్ళీ మనం నడుచుకోవాలి. మాదిరికరమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మనల్ని బట్టి ఇతరులు అనేక విషయాలు నేర్చుకోవాలి. మాదిరికరమైనటువంటి వ్యక్తిగా అంటే ఒక రోల్ మోడల్. అంటే రోల్ మోడల్ అంటే మాదిరి అంటే అర్థం ఏంటంటే ఎవడన్నా బాగా మన పక్కింటి అబ్బాయి బాగా చదువుకున్నాడు, మనం చదువుకోలేదు అనుకోండి, మన తల్లిదండ్రులు ఏమంటారు? అరే రారా ఆయన చూసి నేర్చుకోరా అంటారు. ఆయన చూసి నేర్చుకోరా అంటే అర్థం ఏంటి? అంటే ఆ వ్యక్తి ఒక మాదిరికరంగా ఉన్నాడు, నువ్వు అతని దగ్గర ఏం నేర్చుకోవచ్చు? అతను చూసి నేర్చుకోరా, సిగ్గు వస్తుంది నీకు అంటారు. అంటే దశలోనికి సంఘం కూడా దేవుడు ఏమంటున్నాడంటే ఈ సంఘాన్ని చూసి మనం నేర్చుకోవాలి. ఈ సంఘం ఎట్లా ఉందంట? మాదిరి సంఘం అన్నమాట. అనేక సంఘాలకి వీళ్ళు మాదిరికరమైనటువంటి సంఘంగా మరి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకని తిమోతికి రాస్తూ 1 తిమోతి 4వ అధ్యాయం 12వ వచనం. 1 తిమోతి 4:12 చూడండి. నీ యవ్వను బట్టి ఎవడనూ నిన్ను తునీకరింపనీయకము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము అంటున్నాడు. పౌలు తిమోతికి హెచ్చరిక చేశాడు. పౌలు తిమోతికి రాస్తే ఏమన్నాడంటే, అయా నీ యవ్వను బట్టి ఎవడు నిన్ను తునీకరింపనీయకము అని మాట్లాడుతూ వచ్చినాడు. కానీ మాటలోను ప్రవర్తనలోను విశ్వాసంలోను పవిత్రతలోను మరి విశ్వాసులకు ఎట్లా ఉండాలంట? మాదిరికరమైన వారిగా ఉండాలంటున్నాడు. కాబట్టి నీవునే మనం కూడా ఎట్లుండాలి? మాదిరికరమైనటువంటి వారిగా ఉండాలి. మనం ఒక మాదిరిగా ఉండాలి.
ఫలానా బెదరు, ఫలానా సిస్టరు ఎంత చక్కగా ఎంత మాదిరిగా ఉన్నారు చూడండి. మరి వాళ్ళని చూసి మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. వాళ్ళని చూసి మనం ఏం చేయాలి చెప్పండి? నేర్చుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, సమయానికి వచ్చేస్తారు కొంతమంది, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. కొంతమంది అన్ని కొడుకులకు వచ్చేస్తూ ఉంటారు, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. కొంతమంది ఎంతో ఆరాధిస్తూ ఉంటారు, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. కొంతమంది ప్రార్థనలు చేస్తారు, వాళ్ళని చూసి నేర్చుకోవాలి కదా. మనం ఏం చేయాలంటే మాదిరికరమైనటువంటి జీవితాన్ని, కొంతమంది ఎంతో ప్రేమ కలిగి ఉంటారు, వారిని చూసి నేర్చుకోవాలి. కొంతమంది ఎంతో సమర్పణ కలిగి ఉంటారు, వారిని చూసి నేర్చుకోవాలి. ఆత్మీయ విషయాలు మనం నేర్చుకోవాలి. పౌలు కూడా ఏమని చెప్తూ వచ్చినాడు? ఎలాంటి విషయాలు చెప్తూ వచ్చినాడంట? ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు ఎట్లా ఉండాలంట? మాదిరికరంగా జీవించమని చెప్తూ వచ్చినాడు. కాబట్టి నీవునే మనం కూడా మరి అలాంటి మాదిరికరమైన విధానంలో మనం ఉంటున్నామా? అలాంటి మాదిరికరమైన సంఘముగా మరి మనం ఉంటున్నామా? అలాంటి సంఘాన్ని దేవుడు మన మధ్యకి తీసుకుని వచ్చినాడు. అలాంటి మాదిరికరమైనటువంటి వ్యక్తులంగా మనం మరి ఇతరులకు మాదిరికరంగా అనేక మంది రక్షణ లేని వారికి, మారుమనసు లేని వారికి, లోకంలో ఉన్నటువంటి వారికి మనం ఏమై ఉండాలంటే మనము మాదిరికరమైన వారు ఉండాలి. ఎలపట సంఘానికి ఎలపట ఉన్న వారికి కూడా మనం ఏమై ఉండాలి? లోకస్తులకు మాదిరికరంగా ఉండాలి. లోకస్తులు కూడా మనల్ని గమనిస్తూ ఉంటారంట. లోకస్తులు కూడా మనల్ని గమనిస్తారు. మనం ఎలాగున్నాం, మన భక్తి ఎలాగుంది, మన జీవితం ఎలాగుంది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంట? మరి ఒక సేవకుడు అన్నాడు, మనం బైబిల్ చదివితేనంట లోకస్తులు మనల్ని చదువుతారంట. మనమేం బైబిల్ చదువుతాము, లోకస్తులు మనల్ని చదువుతారంట. కాబట్టి మనము ఎలాగ ఉండాలి వారి దృష్టి కంటే? మనం ఎంతో భక్తి కలిగి, ఎంతో మన ప్రేమ కలిగి, పవిత్రత కలిగి, విశ్వాసం కలిగి మనం జీవించాలన్నమాట. అలాంటి మాదిరికరమైనటువంటి సంఘమే ఈ యొక్క దశలోనికలో ఉన్నటువంటి సంఘం. అందుకని 7వ వచనంలో, 1వ అధ్యాయం 7వ వచనం, మొదటి దశలోనిక 1:7, కాబట్టి మాసిదోనియాలోను అకైలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువాక్యం మాసిదోనియాలోను అకైలోను మోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల మీ విశ్వాసం వెల్లడైను గనుక. కాబట్టి విశ్వాసం వెల్లడైందంట. ప్రతి స్థలంలో వారి విశ్వాసం వెల్లడవుతుందంట. మాదిరికరంగా దేవుని వాక్యం వెల్లడవుతుందంట. వాళ్ళు ఎంతో మాదిరికరంగా ఉంటున్నారు. అలాంటి వ్యక్తులుగా నీవునే మనం కూడా కలిగి ఉండాలని మరి పౌలు గారు దేవుని వాక్యంలో దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు వారిలో మనం ఎన్ని విషయాలు చూస్తూ వచ్చినామో, ఎన్ని చూసామో చెప్పండి? వాక్యాన్ని అంగీకరించిన సంఘం, రెండోది దైవ సేవకులను ప్రభువును పోలిన సంఘం, మూడోది మరి మాదిరికరమైనటువంటి సంఘం, అనేక మందికి మాదిరికరమైనటువంటి సంఘం. తర్వాత వారి జీవితంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 8వ వచనంని చదువుకుందాం. మొదటి దశలోనిక 1వ అధ్యాయం 8వ వచనం, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువాక్యము అకాయిలోను మాసిదోనియాలోను అకాయిలోను మోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందు దేవుని ఎడలున్న మీ విశ్వాసము వెళ్ళడం. వాళ్ళు విశ్వాసం కలిగి ఉన్నారు అన్నమాట. వారి విశ్వాసం ఏమైందంట? వెల్లడైందంట. అబ్బా, ఆమె ఎంత విశ్వాసం కలిగి ఉంటుంది, ఆ సహోదరుడు ఎంత విశ్వాసం కలిగి ఉంటాడు, అన్న ఎంత విశ్వాసం కలిగి ఉంటాడు. అందుకని ఏమంటాడంటే మొదటి దశలోనిక 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసం. అంటే వారికి ఏముందంట? విశ్వాసం ఉందంట. మనం కూడా విశ్వాసం కలిగి ఉండాలి. ప్రభు బిడ్డలైనటువంటి మనము అలాంటి విశ్వాసాన్ని మనము కలిగి జీవించాలి. వారు ఎంత విశ్వాసాన్ని కలిగి జీవిస్తూ వచ్చినారంటే వారి విశ్వాసం ఏమైందంట? వెల్లడైందంట. అందుకని వారి గురించి ఏమంటున్నాడంటే మరి విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమని అంటున్నాడు. అంటే వారు ఎంత విశ్వాసం కలిగి ఉన్నారు. వారు ఏ పని చేసినా విశ్వాసంతో చేస్తున్నారంట, విశ్వాసంతో జీవిస్తున్నారంట. కాబట్టి ఈ అంచె దినాల్లో, అపాయకరమైన దినాల్లో కూడా మన విశ్వాసాన్ని మనం కనుగొనాలని ఉండాలి. యేసుప్రభువు ఒక మాట అన్నాడు, మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా అన్నాడు. ప్రభు వచ్చే సమయానికి విశ్వాసం ఉండదంట. విశ్వాసాన్ని కోల్పోయి ఉంటారంట మనుషులు. అవిశ్వాసంతో, అపనమ్మకంతో చేస్తూ ఉంటారంట.
విశ్వాసం అనేది ఉండదంట. అవిశ్వాసంగా అపనమ్మకస్తులుగా జీవిస్తారంట. కాబట్టి అట్లా ఉండకూడదు. దశలోనికలో ఉన్న సంఘం ఏం చేస్తుందంటే విశ్వాసం కలిగిన సంఘంగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. రెండో దశలోనికలకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. 2 దశలోనిక 1 నిమిషము. 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. అంటే ఈ సంఘానికి కూడా వాళ్ళు ఏమని చెప్తారు, ఇది కూడా అదే సంఘము. ఇక్కడ కూడా ఏమంటున్నారంటే వీళ్ళు ముగ్గురిని అక్కడ రాయబడితో వచ్చిందనమాట. వీళ్ళు ముగ్గురు ఏమంటారంటే వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు, వాళ్ళు ఎంతో ఆత్మీయంగా ఉన్నారని ఆ సంఘాన్ని గురించి పౌలు చెప్తూ వచ్చినాడు అనమాట. 3వ వచనం చూడండి. ఇది యుక్తమే, ఏలయనగా మీ విశ్వాసం బహుగా ఏం చేస్తుందంట, అభివృద్ధి పొందుతుంది. వారి విశ్వాసం ఏం చేస్తుందంట, బహుగా అభివృద్ధి పొందుతుందంట. దేవుని బిడ్డలారా, 1 దశలోనికలకి రాసిన పత్రిక మరి 1వ అధ్యాయం 3వ వచనంలో ఏం రాయబడుతూ వచ్చింది, మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతున్నదని చెప్పి ఆ సంఘాన్ని గురించి రాస్తూ వచ్చినాడు. 3వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. సహోదరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము, ఇది యుక్తమే, ఏలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతున్నది అంటున్నాడు. అంటే వారి విశ్వాసం చూడండి బహుగా అభివృద్ధి పొందుతుందంట. వారి విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతుందంట. మన విశ్వాసం ఎలా ఉంది? మనం బహుగా అభివృద్ధి పొందుతున్నామా? మనం విస్తరిస్తున్నామా? మరి ఈ సంఘం అయితే ఎట్లా ఉందంట, విశ్వాసం కలిగి బహుగా అభివృద్ధి పొందుతున్నారంట వీళ్ళు. మరి వాళ్ళ విశ్వాసం అంతగా విస్తరిస్తుందంట. విస్తరించడం కాదు, బహుగా వారి విశ్వాసం ఏం చేస్తుందంట, వారి విశ్వాసం బహుగా విస్తరిస్తుందంట. దేవుని బిడ్డలారా, మరి అలాంటి సంఘంగా విశ్వాసం కలిగిన బిడ్డలుగా మరి నీవునే మనం ఉండాలని దేవుని వాక్యంలో మనం చదువుకుంటూ వచ్చినాం కదా. ఇప్పుడు ఈ దశలోనికలు ఉన్నటువంటి సంఘంలో మనం చూస్తూ వచ్చిన విషయాలు ఏంటంటే, వాక్యమును అంగీకరించినటువంటి సంఘము, ప్రభువును పోలు నడుచుకున్నటువంటి సంఘము, మాదిరికరమైనటువంటి సంఘము, విశ్వాసం అభివృద్ధి చెందుతున్నటువంటి సంఘము, విశ్వాసం అభివృద్ధి బహుగా విస్తరిస్తున్నటువంటి సంఘము. తర్వాత వారు 5వ విషయాన్ని కూడా మనం చూద్దాం. 5వ విషయం ఏంటంటే వారు ఎలాంటి వారు ఉన్నారంట. 5వ విషయము, వారు దేవుని వైపు తిరిగినారంట. చూడండి 1వ అధ్యాయము 1 దశలోనిక 1వ అధ్యాయం 10వ వచనం, లేదా చివరి లైన్ చూద్దాం. మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేస్తుంది. ఎవరు వాళ్ళు అంటే మాసిదోనియ వాళ్ళు, అక్కయ్య వాళ్ళు ఏమని చెప్తున్నారు, వాళ్ళు దేవుని వైపు తిరిగినారంట. మనం ఎంతవరకు నిజంగా మరి దశలోనికలు ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి 5వ విషయం ఏంటంటే వారు దేవుని వైపు సంపూర్ణంగా దేవుని వైపు తిరిగారంట. మనం దేవుని వైపు తిరుగుతున్నామా? ఇంకా దేవుని వైపు తిరగట్లా, ఇంకా లోకం వైపే వెళ్ళిపోతున్నాం. ఇంకా దేవుని వైపు తిరగట్లా, ఇంకా దేవుని వైపు చూడట్లేదు. మనం ఇంకా లోకం వైపే వెళ్ళిపోతున్నాం. ఇంకా దేవుని యొద్దకు రావట్లేదంట. ఇంకా దేవుని వైపు చూడట్లేదంట. అంతా చాలామంది ఏం చేస్తున్నారు అంటే లోకం వైపు చూస్తూ ఉన్నారు. లోకంలో ఉన్నటువంటి వాటి వైపు చూస్తున్నారు. లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైన వాటి వైపు చూస్తూ ఉన్నారు. దేవుని వైపు తిరగటం లేదు. హృదయము దేవుని వైపు తిరగటం లేదు. దేవుని అంగీకరించడానికి ఇష్టపడటం లేదు. వారి హృదయాలు మనం చాలాసార్లు చూస్తున్నాం. హృదయాలు ఎవరి వైపు తిరగట్లేదు అంటే దేవుని వైపునకు మన హృదయాలు ఏం చేయట్లేదు, తిరగటం లేదు. మన హృదయాలు దేవుని వైపు తిరగాలి. ఇక్కడ దశలోనికలో ఉన్నటువంటి సంఘము మరి దేవుని వైపు వారి హృదయాలు ఏం చేయబడుతూ వచ్చినాయంట, దేవుని వైపు తిరిగినాయంట. ఈ దినం చాలామంది మరి మన సంఘంలో చాలామంది ఇంకా రక్షణ పొందాల్సిన వారు ఉన్నారు, ఇంకా మారుమనసు పొందాల్సిన వారు ఉన్నారు. ఇంకా ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందట్లేదంటే అర్థం ఏంటి? ఇంకా వాళ్ళు ఏం వైపు తిరగట్లేదు, దేవుని వైపు తిరగటం లేదు, దేవుని వైపు మలటం లేదు. ఇంకా ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందకుండా వెళ్ళిపోతున్నారంటే అర్థం ఏంటంటే ఇంకా వారు ఏం చేస్తున్నారు, దేవుని వైపు
తిరగటం లేదు. అయ్యా మరి బాప్తీసంలు ఉన్నాయి, మీరు అంతా బాప్తీసం పొందాలి, బాప్తీసం పొందడానికి సమయం వచ్చింది, మరి మీరు అంతా బాప్తీసం తీసుకుంటారా, మీ పేరు ఉండంటే ఎవరు కూడా ఏం చేయలేకపోయినారు చెప్పండి. చాలామంది ఏం చేయలేదు, ఇంకా పేరు ఇవ్వలే, అంటే ఇంకా దేవుని వైపు తిరగలే, ఇంకా ఏం చేయట్లేదు, దేవునిలోనికి రావట్లేదు. ఇంకా మా చిన్న వయసు కదండి, ఇంకా మాకు వయసు రాలేదు, ఈ వయసులోనే మేము బాప్తీసం తీసుకుంటే మారుమనసు పొందితే ఎట్లా, మేము ఇంకా సినిమాలు చూడాలి, సీరియల్ చూడాలి, ఇంకా రకరకాల డ్రెస్సులు వేసుకోవాలి, మేకప్లు వేసుకోవాలి, ఎన్ని కథలు ఉంటాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఎప్పుడన్నా ఏం చేస్తాం మేము చెప్పండి, అప్పుడు తిరుగుతాం దేవుని వైపు. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు సీరియల్ చూడాలి, సినిమాలు చూడాలి, అవన్నీ ఏమైపోతాయి పాపం కదా. అందుకని చాలామంది ఏం చేయట్లేదు, దేవుని వైపు నాకు తిరగటం లేదు, యేసై వైపు తిరగట్లా, యేసైకి తన హృదయాన్ని అప్పగించుకోవట్లేదు, ప్రభువులు ఉండటానికి ఇష్టపడటం లేదు, దేవుని సొంత రక్షణగా అంగీకరించడానికి ఇష్టపడటం లేదు. కారణం ఏంటంటే దేవుని వైపుకు తిరగనటువంటి వారం. ఇంకా దేవుడు అనేక పర్యాయములు మనం శిక్షిస్తున్నప్పుడు దేవుడు ఇంకా మనం తిరగాలని, ఇంకా మనం మారుమనసు పొందాలని, ఇంకా దేవుని యొద్దకు రావాలని దేవుడు మనకు గద్దిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, దేవుని వైపు నాకు మాత్రము మనము ఎంత మాత్రం కూడా తిరగటంలా. ఎందుకని అంటే ఇంకా మాకు కొన్ని లోకములు ఏమున్నాయి, ఇంకా మాకు లోకములు ఎన్నో ఇంకా అవసరాలు ఉన్నాయి, ఇంకా దేవునితో తిరగటం లేదంట. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది చూడండి. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం, మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలగజేసినాను, మీరున్న స్థలములన్నిటిలో మీకు ఆహారం లేకుండా చేసినాను, మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు, దంతశుద్ధి కలగజేస్తున్నాడు, ఆహారం లేకుండా చేస్తున్నాడు అంట. ఆహారం లేకపోయినా ఏం చేయట్లేదంట, దేవుని తట్టు తిరగట్లేదంట. ఆహారం లేకపోయినా దేవుని తట్టు తిరగట్లేదంట. ఇంకా చూడండి 8వ వచనం చదవండి. 8వ వచనం, 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకు పోగా అక్కడ నీరు వారికి చాలకపోయిను, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. దేవుడు ఏమంటాడంటే మీరు నా తట్టు తిరిగిన వారు కాదు అంటున్నాడు. 9వ వచనం చూడండి. 9, మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటికి చేతను పాడు చేసి తిని, గొంగల పురుగు వచ్చి అంజూరపు చెట్లను ఒలివ చెట్లను తినివేసెను, అయినను మీరు నా తట్టు. చూసారా, దేవుడు తెగుళ్ళు రప్పిస్తున్నాడు పంటల మీదకి, అయినా సరే దేవుని తట్టు తిరగట్లేదంట. దేవుడు నష్టాన్ని తీసుకుని వస్తున్నాడు అంట. 10వ వచనం చూడండి, నేను ఐగుప్తుల మీదకి తెగుళ్ళు పంపించినట్లు మీ మీదకి తెగుళ్ళు పంపించి తిని, మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాచి గ్రంథములకు ఎక్కునంతగా మీ యవనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్లగొట్టించి తిని, అయినను మీరు నా తట్టు. దేవుడు ఏమంటున్నాడంటే మీరు నా తట్టు తిరిగిన వారు కాదు, నా తట్టు తిరిగిన వారు కాదు అంటున్నాడు దేవుడు. ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా ఇంకా ఏం చేస్తున్నారు, ఇంకా లోకంలో ఏదో అనుభవించాలి, ఇంకా లోకంలో సీరియల్ చూడాలి, సినిమాలు చూడాలి, లోకంలో ఇంకా ఎంత ఎంజాయ్ చేయాలి, మంచి మంచి వస్త్రాలు ధరించుకోవాలి, ఇంకా లోకంలో ఏం చేయాలి, ఇంకా లోకంలో ఉన్నటువంటి మనుషులను అనుసరించి నడుచుకోవాలి, ఎంజాయ్ చేయాలి. అప్పుడు కానీ ఏం చేస్తాం మేము, అప్పుడు మేము బాప్తీసం తీసుకుంటాం, అప్పుడు మేము దేవుని వైపు తిరుగుతాం. కానీ దశలోనిక సంఘం ఏం చేసిందంట, విగ్రహములను విడిచిపెట్టి వారు దేవుని వైపునకు ఏం చేశారు, లోకంలో ఉన్న సినిమాలు విడిచిపెట్టారంట, తాగుడు విడిచిపెట్టినారంట, వ్యభిచారం విడిచిపెట్టినారంట కదా, అన్నీ దేవునికి ఇష్టం లేని అన్నీ విడిచిపెట్టారంట. విడిచిపెట్టి వాళ్ళు ఎవరి వైపు తిరిగినారంట, దేవుని వైపు తిరిగారని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు, పైన 7వ వచనంలో మాసిదోనియా అక్కయ విశ్వాసులందరూ ఇంకా అనేక సంఘాలు వాళ్ళు ఏం చేస్తున్నారంట, వాళ్ళ గురించి సాక్ష్యం ఇస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారంట వారు దేవుని వైపు తిరిగారని. మనం చెప్పగలమా కదా. ఇప్పుడు మనం చూస్తూ వచ్చినాము ఈ దశలోనిక సంఘం విషయంలో దేవుడు ఎన్ని విషయాలు చెప్తూ వచ్చినాడు, 5 విషయాలు చెప్తూ వచ్చినాడు. ఏంటండి చెప్పండి. మొదటిది వాక్యాన్నంగి, రెండోది ప్రభువుని సేవకులను పోలి నడుచుకున్నాం, మూడోది మాదిరికరమైన సంఘం, నాలుగోది విశ్వాసం గల సంఘం, ఐదోది దేవుని వైపు తిరిగినటువంటి సంఘం. మరి మనం తిరుగుతున్నామా, దేవుని వైపు తిరుగుతున్నామా, ఇంకా మనం తరుణం వెతుకుతున్నాం.
ఇంకో సంవత్సరం, ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం చూద్దాం అని చెప్పి మనం ఏం చేస్తున్నాం? మనం తడువు చేస్తున్నాం. ఇంకా ప్రభువు రాకడ తడువు చేయదు కదా. తర్వాత ఆరో విషయం కూడా వాళ్ళ గురించి అపోస్తలుడైన పౌలు మరి 2 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక, క్షమించండి, 1 దెస్సలోనిక 2వ అధ్యాయం 8వ వచనం. 1 దెస్సలోనిక 2:8. 1 దెస్సలోనిక 2వ అధ్యాయం 8వ వచనం చదవం. మీరు మాకు బహుప్రియులై ఉండిరి కనుక మీరు మీ యందు విశేష అపేక్ష గలవారమై దేవుని సువార్త మాత్రమే కాక మా ప్రాణములు కూడా ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి అంటున్నాడు. ఇక్కడ ఏమై ఉన్నారంట? 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8. 1 దెస్సలోనిక 2:8. మీరు మాకు బహుప్రియులై ఉంటిరి కనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రమే కాక మా ప్రాణములు కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి అంటున్నాడు. అంటే వీళ్ళు బహుప్రియులై ఉన్నారంట. ఏమై ఉన్నారు చెప్పండి? బహుప్రియులు కదా. పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు ఆ సంఘం గురించి. మీరేమై ఉన్నారు? బహుప్రియులై ఉన్నారు. చూడండి, దేవుని బిడ్డలైనటువంటి నీవునే మనం కూడా దేవుని బిడ్డలైనటువంటి వారము. మరి దేవుని సంఘములో మనం బహుప్రియులుగా ఉంటున్నామా? బహుప్రియులుగా ఉంటున్నాం మనం. దైవ సేవకులైనటువంటి వారికి, పెద్దలైనటువంటి వారికి సంఘంలో ఒక మాదిరికరమైన బిడ్డలంగా, ఒక బహుప్రియులైనటువంటి వ్యక్తులంగా మనం జీవించగలుగుతున్నామా? ప్రభువుకి బహుప్రియులుగా ఉంటున్నామా? పౌలు వీళ్ళ గురించి ఏం చెప్తున్నాడంటే, మీరేమై ఉన్నారు? మీరు మాకు బహుప్రియులై ఉన్నారు. ప్రియులు కాదంట, బహుప్రియులై ఉన్నారంట. బైబిల్లో కొంతమందిని పౌలు ఏం చెప్పాడంటే ప్రియమైన వారు అన్నాడు అనమాట. అంటే కొంతమందిని ప్రియమైన వారు, ప్రియురాలు అని కూడా అన్నాడు. ఆత్మీయంగా ప్రియుడు అని కూడా అన్నాడు. మరి మనం దేవుని బిడ్డలైన మనం ఎలాగ ఉండాలంట? ప్రియులైన వారుగా, ప్రియులుగా, అంటే ఒక ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనం కలిగి ఉండాలి. మరి ఆ సంఘం ఎట్లుందంట? మీరు మాకు బహుప్రియులైన వారుగా ఉన్నారని చెప్తున్నాడు. ఇక చివరిగా ఏడవ విషయాన్ని కూడా మనం చదువుకుందాం. 4వ అధ్యాయం 9వ వచనం. 1 దెస్సలోనిక 4వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా చదువుకుందాం. 4వ అధ్యాయం 9వ వచనం. సహోదర ప్రేమను గురించి మీకు రాయవలసిన అవసరం లేదు. మీరు ఒకరినొకరు ప్రేమించుటకు దేవుని చేతనే ఏర్పరచబడింది. ఇక్కడ ఏమంటున్నాడంటే సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు అంటున్నాడు. సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు అంటే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదండి. ఇంకా అంటే వారు ఏం చేస్తున్నారంట? ఏం కలిగి ఉన్నారు? వారు సహోదర ప్రేమ కలిగి ఉన్నారంట. బైబిల్లో రాయబడింది ప్రేమ, నిరీక్షణ, ఇంకోటి ఏంటి? విశ్వాసం. ఈ 3 నిలుస్తాయి అంట. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఈ సంఘంలో ఈ 3 ఉన్నాయంట. విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది, ప్రేమ ఉంది. అంటే నిరీక్షణ ఎక్కడుందా అని అంటారేమో. చూడండి, 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. అంటే వీరిలో ఏముందంటే ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది, వీళ్ళలో నిరీక్షణ ఉంది. వీళ్ళు ఏమంటారంటే పౌలు గారు ఏమంటున్నాడంటే 4వ అధ్యాయము 1 దెస్సలోనిక 4వ అధ్యాయం 9వ వచనంలో సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కరా లేదు. మీరు ఒకరినొకరు ప్రేమించుటకు దేవుని చేత ఏర్పరచబడిరి అంటున్నాడు. వీళ్ళకి సహోదర ప్రేమ గురించి వీళ్ళకి చెప్పాల్సిన అవసరము లేదంట. దెస్సలోనిక సంఘం ఎలాగుందంటే ప్రేమ కలిగినటువంటి సంఘముగా ఉందని పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. 2వ దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. 1వ అధ్యాయం 3వ వచనం. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివానిడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ఇక్కడ ఏమంటాడంటే మీ అందరిలో కూడా ఏమిస్తుందంట? మీ అందరిలో కూడా ప్రతివాడును
ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ఎదుటివాని ఎడల చూపే ప్రేమ విస్తరిస్తుందంట కదా. దేవుని బిడ్డలైన మనకు ఏం కావాలి చెప్పండి? ప్రేమ కావాలా? ఈ యొక్క దశలోనికి ఉన్న సంఘంలో 7వ విషయం ఏమంటాడంటే, ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రేమ, ఆ ప్రేమ అంట విస్తరిస్తుందని దేవుని వాక్యంలో మరి పౌలు గారు చెప్తున్నాడు అన్నమాట కదా. ఏమంటాడు ఆయన? మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. దేవుని సంఘంలో ఏముండాలంటే ప్రేమ ఉండాలి. సంఘంలో సహోదరి ప్రేమ ఉండాలి, సహోదరి ప్రేమ ఉండాలి, ఒకరేందో ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేకపోతే నువ్వు ఎత్తబడవు. ఎంత నువ్వు నియమాన్ని పాటించినా నువ్వు ఎత్తబడవు. నువ్వు అనుకోవచ్చు నేను అన్ని కూడా కరెక్ట్గా పద్ధతులు పాటిస్తున్నానని. శాస్త్రులు పరిచయాలు కూడా అట్లాగే చేశారు. శాస్త్రులు పరిచయాలు కూడా ఏం చేశారంట? ఏం చేస్తూ వచ్చినారంట? ఆచారాలు పాటిస్తూ వచ్చినారంట. దేవుని మందిరానికి సమయానికి వెళ్ళాలి, ఒక పాటల పుస్తకం ఉండాలి, ఒక బైబిల్ పుస్తకం ఉండాలి, ఇవి ఉండాలి, అవి ఉండాలి. ఇవి ఉంటే సరిపోతుందా? కాబట్టి క్రమమే కాదు, క్రమంతో కూడా ఏం ఉండాలి చెప్పండి? ప్రేమ ఉండాలి. మనం చాలాసార్లు క్రమం గురించి మాట్లాడతాం, మరి ప్రేమ సంగతి ఏంటి? మన ఇంట్లో వాళ్ళు మనం ప్రేమిస్తున్నామా? నీ భర్తను ప్రేమిస్తున్నావా? నీ భార్యని ప్రేమిస్తున్నావా? మన ఇంట్లో వాళ్ళు మన సహోదరుని ప్రేమిస్తున్నామా? నీ తోటి చావుకుని ప్రేమిస్తున్నావా? మనలో ప్రేమ ఉందా? ప్రేమ లేదు. క్రమం ఉంది. మనకి క్రమం ఉంది కానీ ఏమి లేదు, ప్రేమ లేదు. కాబట్టి దశలోనికి సంఘం ఎలాగుందంట? మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల ఏం చేస్తున్నాడట? ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది అన్నాడు. కాబట్టి సంఘంలో ప్రేమ లేకపోతే సంఘం ఎత్తబడదు. దేవుడు అన్నాడు ప్రేమ లేకపోతే వ్యర్థము. ఎన్నున్నా లేకపోయినా, ఎంత ఉన్నా సరే ప్రేమ లేకపోతే అది వ్యర్థమే. కాబట్టి దేవుడిచ్చిన ఆజ్ఞలు మొదటి ఆజ్ఞ ఏంటి? దేవుని ప్రేమించాలి పూర్ణ హృదయంతో. రెండో ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమిస్తున్నామా మన పొరుగు వారిని? మన సంఘంలో ఉన్న విశ్వాసి, నీ తోటి విశ్వాసిని ప్రేమించవు, నీ తోటి సహోదరుని ప్రేమించవు, కనీసం ప్రైజ్లాడి చెప్పడానికి కూడా ఇష్టపడవు. మనం ప్రేమిస్తున్నాము. సంఘంలో ప్రేమ ఉందా ఈ రోజున? సంఘంలో ప్రేమ లేదు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరికి తోచిన పనులు వాళ్ళవి. ప్రేమ లేదు. అన్నీ ఉన్నాయి. క్రమం గురించి మాట్లాడుతున్నాం. మరి ప్రేమ ఏది మనలో ప్రేమ ఉందా? సంఘం ఎట్లా ఉందంట? దశలోనికి ఉన్న సంఘం ఎలాగుందంట? మొదటి దశలో రెండో దశలోనికి రాసిన పత్రిక 1:3 ఏం చెప్తుంది మనకు బైబిల్? మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల ఏం చేస్తున్నాడంట? చూపు ప్రేమ విస్తరించున్నది. మనం ప్రేమ కలిగి ఉండాలి. నేను కూడా నిలబడి నేను గొప్పవాడిని చెప్పటంలా, నేను పరలోకం నుంచి ఊడిపడ్డానని చెప్పటంలా, నాకు కూడా దేవుడు నాతో కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఇక్కడ కూర్చున్న మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నాతో వాక్యం 2 అంచులుగా కడ్డం, నిలబడి నన్ను కోస్తుంది, కూర్చున్న మిమ్మల్ని కూడా కోస్తుంది. మనలో ఆ ప్రేమ లేకపోతే ఎందుకు? వేస్ట్ కదా. అందరం ఒకే పాటల పుస్తకంలో పాటలు పాడుతున్నాం, అందరం ఒకే వాక్యం చదువుకుంటున్నాం, వింటున్నాం, అందరం ఒకే శరీరంలో రక్తంలో పాలు పొందుతున్నాం. కానీ మనలో భేదాలు ఎందుకు? మనలో ప్రేమ లేకపోతే ఎందుకు? దశలోనిక సంఘం ఎలాగుందంట? ఆ సంఘాన్ని గురించి అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ప్రేమ లేదు అంటే అర్థం ఏంటంటే ప్రభువు రాకడ దగ్గరికి వచ్చిందని అర్థం. అక్రమము విస్తరించుడి చేత అనేకులు ప్రేమ ఏమైపోతుందంట? చల్లారిపోతుంది. నిజంగా ఈ రోజుల్లో ప్రేమ లేదు. కారణం ఏంటంటే ప్రభువు రాకడ దగ్గరకు వచ్చేసింది. అంచు దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. పగ తీర్చుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాం, మనం ఎంత పనైనా చేస్తాం. కక్ష తీర్చుకోవడానికి, మన పంతం నెరవేర్చుకోవడానికి, ప్రతీకారం చేయడానికి, ఎంత పని అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రేమేది? ప్రేమించే మనసేది? సహించుకునే మనసేది? నిరీక్షణ ఏది మనలో? ఒక్కొక్క సంఘాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనలో ఏమన్నా మార్పు కలుగుతుందా అంటే మనం కేవలం వింటున్నాము, విడిచిపెడుతున్నాం, అనుసరించడం లేదు, వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడం లేదు. కాబట్టి మరి దశలోనికి సంఘాన్ని పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఆ సంఘంలో ఉన్నటువంటి లక్షణాలు దేవుడు తెలియజేస్తున్నాడు.
మీరు కూడా వాళ్ళని చూసి నేర్చుకోండి అంటున్నాడు. ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి దేవుడు వాళ్ళని మన ముందు పెట్టినాడు అలాంటి గొప్ప సంఘాన్ని. ఆ సంఘంలో ఉన్నటువంటి జీవితం మనలో ఉందా? ఆ లక్షణాలు మనలో ఉన్నాయా? దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నారంటే ఈ దినాన్ని ఎంతమంది దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నారు? ఎంతమంది త్రోసివేసి వెళ్ళిపోతున్నారు? ఎంతోమంది త్రోసివేసి వెళ్ళిపోతున్నారు. దేవుని వాక్యాన్ని దైవ సేవకుల పోలు నడుచుకుంటున్నారా? ఆ విధానాన్ని పోలు నడుచుకుంటున్నాం, ఎగతాళి చేస్తున్నాం, ఏలం చేస్తున్నాం. ఆ సమర్పణ ఎంతో గొప్పది. ఒక మాలో ఏం చేస్తారంటే మేము లగ్జరీ బతుకుతున్నాం అంటారు కొంతమంది. ఒక తెల్ల సొక్క తెల్ల పెయింట్ చూస్తారు మాలో. మా వెనకాల ఉండే కష్టాలు చూడరు. మీ ఇంట్లో మీ కుటుంబాన్ని బతికించుకోవడానికి, కుటుంబంలో ఒక భర్తను ఎదుర్కోవడానికి, భార్యను ఎదుర్కోవడానికి, అత్తమామని ఎదుర్కోవడానికి ఎన్నో తిప్పలు పడతారు. సంఘం అంటే సేవకుడు అంటే అందరి పరిస్థితులు చూసుకోవాలి, కుటుంబ పరిస్థితి చూసుకోవాలి. మరి మనం ఏం పోలు నడుచుకుంటున్నాం? వాళ్ళ జీవిత విధానం ఎంత గొప్పదో మీకు తెలియదు అది సేవ అంటే. కాబట్టి వాళ్ళు ఎలాగ ఉన్నారు? దశలోనికి సంఘం అంటే వారు దైవ సేవకులను పోలు నడుచుకుంటున్నారంట కదా. కాబట్టి మరి ఎంతోమంది సేవకులు ఉన్నారు. ఇక్కడ నుంచి చాలామంది సేవకు వెళ్ళారు. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇమానుయేల్ అని వెళ్ళాడు, ఆశీర్వాదం అని వెళ్ళాడు, యేసుదాస్ అని వెళ్ళాడు, శాంతిరాజ్ అని. వాళ్ళు అంత ప్రశాంతంగా సేవ చేసుకుంటున్నారు. పెద్దముడిలో ఆ ప్రశాంతత లేదు ఇక్కడ. నేను వచ్చి అంత కలిసి సంవత్సరం కావటంలే. ఏది ఎక్కడ పోలు నడుచుకుంటున్నారు? లెక్క చేస్తున్నారా? ఏం క్రమం ఉంది చెప్పండి? అట్లాంటి విధానం అయిపోతుంది. అట్లా ఉండకూడదు. మనము ఆశీర్వాదకరంగా ఉండాలి. కానీ దీవెన ఎట్లా వస్తుంది? మనకు దీవెన రావాలి, మన కుటుంబం దీవించబడాలి. మన కుటుంబాలు ఎలాగున్నాయి ఈ దినాన? మన పరిస్థితి ఎలాగుంది? కాబట్టి మనం ఎవరిని పోలు నడుచుకుంటున్నాం? మనం మాదిరికరమైన వారంగా ఉంటున్నామా? కాబట్టి మూడో విషయం, మాదిరికరమైన సంఘంగా ఉంటున్నారు. విశ్వాసం అందు అభివృద్ధి పొందుతున్నారంట. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే విశ్వాసం. మాలో ఎంత వారి విశ్వాసం అభివృద్ధి పొందుతుంది. వారందరూ దేవుని వైపు తిరిగినారంట. లోకంలో ఇంకా లోకం వైపు, లోకంలో ఉన్న సీరియల్ వైపు, లోకంలో ఉన్న నటనల వైపు, లోకంలో ఉన్న ఆకర్షణ వైపు వెళ్ళిపోతున్నాం మనం అందరం కదా. వారు బహుప్రియులైనారంట. తర్వాత ప్రేమ కలిగి ఉన్నారంట. వారి ప్రేమ విస్తరిస్తుందంట. ప్రతివాడు ఎదుటివాని ఎడల ప్రేమ కలుగుతున్న వారు ప్రేమ కలిగి విస్తరించున్నారంట. వారి గురించి ఏమంటాడంటే, మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ఎదుటివాని ఎడల చూపే ప్రేమ విస్తరిస్తుంది. మనలో ఉన్నదా? నిలబడి నాలో కూర్చున్న మీలో కూడా ఆ ప్రేమ ఉండాలని దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ఆ రీతిగా నీవునే మనం నడుచుకోవాలి. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాలి, దేవుని యొక్క దీవెని పొందాలి. మనం ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి. సంఘంలో ఎంతో మనల్ని బట్టి అనేక మంది నేర్చుకోవాలి. అలాంటి అనుభవాన్ని నీవునే మనం కలిగి ఉండాలని దశలోనికి యొక్క సంఘాన్ని దేవుడు మన ముందు పెడుతూ వచ్చినాడు. మనం కేవలం వినిడ్చిపెట్టి వెళ్ళిపోతున్నాం. మనం అంగీకరించడం లేదు, దాని ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడటం లేదు. నేను మనం ఎలాగున్నామో ప్రభు శరీరంలో రక్తంలో యోగ్యమైన రీతిలో మనమే పరీక్షించుకుని ప్రభు శరీరంలో రక్తంలో మనం పాలు పొందుదాం. మనమే పరీక్షించుకుందాం. ఆ సంఘం ఎలాగుంది? ఆ సంఘము దేవుడి వాక్యాన్ని అంగీకరిస్తుంది. ఎవరు చెప్పినా అంగీకరిస్తారు వాళ్ళు. ఇది నిజమే, దేవుడు ఈరోజు నాతో మాట్లాడినాడు. వాళ్ళు పోలు నడుచుకుంటున్నారు, మాదిరికరంగా జీవిస్తున్నారు, విశ్వాసం అందు అభివృద్ధి పొందుతున్నారు, దేవుని వైపు తిరుగుతున్నారు, వారు బహుప్రియులుగా ఉంటున్నారు, సహోదర ప్రేమ కలిగి ఉంటున్నారు. ఇవన్నీ నేను చెప్పిన మాటలు కాదు, నా మాటలు కాదు, దేవుని వాక్యములు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. ఇప్పుడు వరకు కూడా మాట్లాడింది నా మాటలు కాదు, నా సొంత మాటలు కాదు, దేవుడే మనతో మాట్లాడుతూ వచ్చినాడు. వీటిని మనం అంగీకరించినప్పుడు మనలో కార్యసిద్ధి దేవుడు కలగజేస్తాడు. మనల్ని ఎంతో దీవెనకరమైన వారుగా దేవుడు చేస్తాడు. మనం పరీక్షించుకుందాం. మోకరించండి. ఒక 2 నిమిషాలు